తాజాగా అమరావతిలో అసలు చిక్కుని కన్నయ్య నాయుడు గారు ఒక పక్కన నిన్ననే మన ఈయన ఎవరు నారాయణ గారు మాట్లాడారు. అక్కడ ముంపు ప్రాంతం అని చెప్పి అక్కడ ప్రపంచ బ్యాంకు వద్దంది. కాకపోతే మేము అక్కడ ఖచ్చితంగా ప్రాజెక్టులు కట్టి ఆ నీళ్ళని అంటే కాలువలు కడతాం, అట్లాగే రిజర్వాయర్లు కట్టి ఆ నీళ్ళని ఏ రిజర్వాయర్లు ఎన్నెన్ని నీళ్లు నిల్వ ఉంటుంది, తద్వారా రాబోయేటటువంటి 100 ఏళ్లకు కూడా ఎట్లాంటి ప్రమాదం లేకుండా చూసుకొస్తామని ప్రకటించారు. అయితే ఇదే సందర్భంలో అది సాధ్యమేనని చెప్తున్నారు జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు. కృష్ణా వరద వల్ల అమరావతికి ఏ ఇబ్బంది ఉండదు, రాజధాని ప్రాంతంలో డ్రైన్లు కృష్ణానదిలోకి కాకుండా వేరే వైపు మళ్లించగలిగితే సమస్య రాదు. ఇటీవల వరదల్లో వాగులు వంకల వల్ల కొంత ఇబ్బంది వచ్చింది, వెంటనే అవి బ్యారేజీలోకి రాకుండా మూసివేయించాం. ఇది అంటే అమరావతి ప్రాంతంలో కృష్ణ నీళ్లు కాదు, నేను మొన్నటి నుంచి చెప్తున్నా. వీళ్ళేం కృష్ణ నీళ్ళు అంటున్నారు, కరకట్ట వెనకాలన్న ఇళ్ళకి ఆటికి ఖచ్చితంగా నీళ్ళు వచ్చినాయి కృష్ణ నీళ్లు, కానీ కరకట్ట యువతలకు కృష్ణ నీళ్లు రాలేదు, అక్కడికి వచ్చింది కొండవీటి వాగు అని. అయితే ఇక్కడ కొండవీటి వాగు పాలవాగు ఈ రెండిటి వలన వస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని ఈయన కూడా చెప్తూ ఉన్నారు. వరదల్లో వాగుల వంకల వల్ల కొంత ఇబ్బంది వచ్చింది, వెంటనే అవి బ్యారేజీలోకి రాకుండా మూసివేయించాం, ఆ నీటిని పంపింగ్ చేయించి కృష్ణా వరద ఎగదన్నకుండా అడ్డుకున్నాం. సీఎం 2 నిమిషాలు మాతో మాట్లాడి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం సమకూర్చడంతో పనులన్నీ సవ్యంగా పూర్తయినాయి అని ప్రకటించారు.